అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. 4 నెలల 25 రోజుల పాటు శ్రీతేజ్ జీవితం కోసం వైద్యులు పోరాడారు. మెదడు, వెన్నెముక వద్ద గాయాలు తీవ్రంగా ఉండడంతో శస్త్రచికిత్సలు, ఐసీయూ చికిత్స, ఫిజియోథెరపీ తదితర వైద్యాలు అమలు చేశారు. రోజులు, వారాలు గడుస్తున్న బాలుడి పరిస్థితి గురించి దేశమంతా ఆందోళన వ్యక్తం చేసింది. ఎట్టకేలకు మంగళవారం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత ప్రత్యేకంగా రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించి అక్కడ 15 రోజుల పాటు పునరావాస చికిత్స, ఫిజికల్ థెరపీ చేపట్టనున్నట్లు సమాచారం. చిన్నారి తండ్రి మీడియాతో మాట్లాడుతూ తమ కుమారుడి ఆరోగ్యంపై ప్రభుత్వం, సినిమా యూనిట్ ఎంతటి శ్రద్ధ తీసుకుందో వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి సహాయం అందిందన్నారు. పుష్ప 2 సినిమా టీం నుంచి కూడా నిత్యం ఫాలో అప్ వచ్చిందని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం ఎప్పటికీ డబ్బుల గురించి ఒక్క మాట మాట్లాడలేదని, చివరి వరకు కేటగిరీస్ పట్టి సేవలు అందించారని తెలిపారు. ఈ రోజుల్లో ఇంత బాధ్యతతో, మానవతా విలువలతో ముందుకు వచ్చిన డాక్టర్లు, స్టాఫ్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని ఆయన చెప్పారు. శ్రీతేజ్ మానసికంగా ఇంకా సంఘటనను మర్చిపోలేదు. నిద్ర లేచి అడుగుతుంది, అమ్మ ఏది, అమ్మ ఎక్కడికి, ఊరెళ్ళిందా అని చిన్న చిన్న మాటల్లో తన లోతైన బాధను బయటపెడుతున్నారు. ఈ మాటలు వినగానే ప్రతి తల్లిదండ్రి గుండె కలిచివేస్తాయి. మరచిపోలేని ఆ విషాదాన్ని ఎదుర్కొంటున్న చిన్నారి మానసికంగా కూడా కోలుకోవాలి. ఈ సంఘటన జరిగి దాదాపు 5 నెలలు గడిచిపోయింది. మిగతా ప్రపంచం తన దారిలో నడుస్తూ ఈ ఘటనను మర్చిపోయినా శ్రీతేజ్ మాత్రం జీవితంతో పోరాడుతూ మెల్లగా కోలుకుంటున్నాడు. ఇప్పుడు అతనికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం బాధిత కుటుంబానికి మాత్రమే కాదు, ఈ సంఘటనను గుండెల్లో వేసుకున్న ప్రతి ఒక్కరికి ఆశగా నిలుస్తోంది.